నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు నెల్లూరు పర్యటన చేయబోతున్నారు. మరి ముఖ్యంగా అక్కడ ఫిష్ హార్బర్‌ని అలాగే మత్స్యకారులను కలవటానికి వెళ్తున్నారనే సమాచారం అయితే వస్తుంది. మరి అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రేపు నెల్లూరు పర్యటన అంటున్నారు. మరి అక్కడ ఏం జరుగుతుందో ఏమో. ఇంతకుముందు గతంలో చూసాం, పర్యటనలు ఎన్నో చూసాం, ఎన్నో విధ్వంసాలు సృష్టించేది చూసాం. రేపు మళ్ళీ నెల్లూరు పర్యటన అంటున్నారు. అక్కడ ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు మేడం? పాపం నిజంగా ప్రజలు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే. అవును, ఆయన బయటకు వస్తున్నాడంటే ఈ రోజున గతంలో వాళ్ళు అనేవాళ్ళు మా జగనన్నకి రక్షణ లేదు, మా జగనన్నకి రక్షణ లేదు అని. కానీ ఈ రోజున ప్రజల రక్షణ కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు, మా రక్షణ కల్పించండి. ఏ కారు కింద నిమ్మకాయని తొక్కిచ్చేస్తున్నాడు, తొక్కిచ్చేస్తాడో, ఈ జనాల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయో ఆ ఒత్తిడికి, ఆ తోపులాట్లకి జనం ఉండరు, కావాలని తోసుకుంటారు. ఇరుగు సందుల్లో కావాలని వెళ్తాడు జనాన్ని ఎక్కువగా చూపించడం కోసం. ఇంకా జనం అస్సలు లేరనుకో, అప్పుడు వేరే విజువల్స్ తెచ్చి దీంట్లో గ్రాఫిక్స్ చేసి వాళ్ళ ఛానల్లో చూపిస్తారు. అవన్నీ మనం గతంలో చాలా చూసాం ఇలాంటి వేషాలని. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జువ్వల దిన్నే ఎందుకు రావాలనుకుంటున్నాడు? ఇక్కడ ఈ ఫిషింగ్ హార్బర్ని ఎందుకు ఈయన చూడాలనుకుంటున్నాడు అంటే, దానికి ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి సంబంధించి ఒక సంస్థ అక్కడికి రాబోతుంది. ఆ సంస్థ రాకుండా అడ్డుకోవాలనేది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ లక్ష్యం. అంతకుముందు ఒక 2-3 వారాల క్రితం కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ ఓతగా హడావుడి చేసేసి 10 మందిని జనాలను వేసుకొని వెళ్ళి అరుపులు కేకలు, లోపలికి మమ్మల్ని పంపించండి, అన్యాయం జరుగుతుంది మత్స్యకారులకు అని చెప్పి నానా రభసా చేశారు. మరి గత కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ గారు అక్కడ ఈ సాగర్ డిఫెన్స్ సంబంధించి దానికి శంకుస్థాపన చేసి ఇక్కడ దాదాపుగా 25,000 కుటుంబాలకి ఆదరణ లభించబోతుంది. వాళ్ళకి ఉద్యోగ కల్పన చేయబోతున్నాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ మత్స్యకారులకి ఏదైతే ఈ ఫిషింగ్ హార్బర్ ఉందో ఆ ఫిషింగ్ హార్బర్ అది నడుస్తూ ఉంటుంది. ఈ సాగర్ డిఫెన్స్ సంబంధించింది. ఇది దీనికి సంబంధించి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు. దానివల్ల వీళ్ళకి ఉపాధి పెరిగిద్ది తప్పించి వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనేది పదే పదే కూటమి ప్రభుత్వం చెబుతుంది. నిన్న కూడా కొల్లు రవీంద్ర గారు వెళ్ళారు, ఆయన కూడా మాట్లాడారు. అక్కడ సంబంధించిన మరి గతంలో అక్కడ బోట్లు మరి మాయమైపోయినాయి, ఎవరు దొంగిలించారనే దాని మీద వివాదాలు, దాని మీద కూడా చర్చిస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే, దొంగలు పడిన 6 నెలల కుక్కలు మరిగినట్లుగా ఈయన ఇప్పుడు వెళ్ళి ఈ రోజున అసలు మత్స్యకారుల గురించి కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? గతంలో బోట్లు తగలబడిపోయినాయి అని చెప్పేసి ప్రతి బోటుకు సంబంధించి తనకున్న డబ్బుల్లోనే బోటుకి ఇన్ని వేలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు? మత్స్యకారుల్ని ఎవరైతే పవన్ కళ్యాణ్ దగ్గర లబ్ధి తీసుకుంటారో డబ్బులు వాళ్ళకి మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందమని చెప్పారు. ఇది నువ్వు ఫిష్ ఆంధ్ర చేసావు, ఏ పొద్దు అనుకోలేదబ్బా ఇట్లాంటి ఫ్రెష్ ఫిష్ దొరుకుతాయి అని చెప్పి. కడపలో ఏ పొద్దు అనుకోలేదబ్బా మటన్ మార్ట్లు, జగనన్న మటన్ మార్ట్లు, జగనన్న ఫిష్ షాపులు, జగనన్న చికెన్ షాపులు, డిగ్రీలు చదివిన పిల్లలు, ఇంజనీరింగ్లు పూర్తి చేసిన పిల్లలు ఫిష్ మార్కెట్లోను మటన్ మార్కెట్లో నువ్వు పెట్టావు. అది నువ్వు చేసింది. నీకు ఎలా ప్రజలకు ఉపయోగపడాలని కానీ వాళ్ళకి ఏ విధంగా మరి మనం మంచి ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన లేకుండా, పొద్దు అనుకోలేదబ్బా ఇలాంటి మంచి ఫ్రెష్ ఫ్రాన్స్ దొరుకుతాయి అనే మాటలు మాట్లాడి నువ్వు ఒక నాయకుడివి, నీదొక పార్టీ. నువ్వు మళ్ళీ ఈ రోజున అదిగో అక్కడ చూస్తాను ఇక్కడ చూస్తాను వెళ్ళి ఇదిగో జువల్ దిన్ అంటాడు, నెల్లూరు పర్యటన అంటాడు. ఈ పర్యటనలో అసలు అర్హుడైనా జగన్మోహన్ రెడ్డి దానికి అనేది ఈ రోజున అందరూ అనుకుంటున్న విషయం. కూటమి ప్రభుత్వం మరి పర్మిషన్ ఇచ్చిందా? మరి ఎంతవరకు పర్మిషన్? ఆయన పర్మిషన్ ఇవ్వకపోయినా వెళ్తాడు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళతోటి పర్మిషన్ ఇచ్చామనుకోండి, పర్మిషన్ ఇచ్చిన తర్వాత అంటాడు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది, సరైన సెక్యూరిటీ లేదంటారు. పర్మిషన్ ఇవ్వలేదనుకో, పర్మిషన్ ఇవ్వకపోగా వీళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో ఇన్ని వెహికల్స్ వెళ్ళాలి, ఇంతమంది జనాలు మాత్రమే వెళ్ళాలి, మీరు ఇలానే వెళ్ళండి అంటే అంతకు మించి వెళ్తారు. మించి వెళ్ళినప్పుడు ఎట్లా కుదిరిద్ది? అక్కడ కావాలని చెప్పి జన సమీకరణ చేస్తారు. కావాలని చెప్పి వాళ్ళ మీద వీళ్ళు అక్కడ ఆ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది గురి చేసి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని ఎంత ఎండగాసినా పర్లేదు మీరు మాత్రం రావాల్సిందే అని చెప్పి రేపు చూడొచ్చు మనం వీడియోలో. బోలెడని గతంలో చూసాం. డబ్బులు ఇస్తాము, బిర్యానీ ఇస్తాము, మందు ఇస్తామని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతామన్నా కూడా వెళ్ళనివ్వరు. కూర్చొని వినండి జగనన్న చెప్పే మాటలు అంటారు. అది వాళ్ళ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం ఉండిద్దని రేపు జువలదిన్ వస్తున్నాడు. ఎందుకు నెల్లూరు పర్యటన కార్యక్రమం పెట్టుకున్నాడు? ఈ రోజున కూటమి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిద్దంటే ఇచ్చిద్ది, వెళ్ళి పరామర్శించరా అని చెప్తారు ఎవరైనా, వద్దని అనరు. కాకపోతే అక్కడికి వెళ్ళి ఈయన చేసేది ఏంటి? ఈయన పరామర్శ ఏంటి అసలు? అవును, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో నువ్వు పరామర్శిస్తావు. ఈ రోజున వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు,
మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది లేదు, కుటుంబ ప్రభుత్వం పూర్తి హామీ ఇస్తుంది, మీకు మేము అండగా నిలబడతాం, మీకు ఎటువంటి సహాయాన్నైనా మేము అందిస్తామని. మరి అన్ని హామీలు ఇచ్చేసి మీకు జరిగిన నష్టాలను కూడా వాళ్ళు పరిగణలో తీసుకొని ఇంకా అక్కడ సంబంధించి రకరకాల సంస్థల్ని ప్రవేశపెడుతూ ఏదైతే ఈ డ్రోన్ కంట్రోల్ వెహికల్స్ కానీ ఇలా అన్నీ కూడా వస్తున్నాయి. ఫిషింగ్ హార్బర్కి దానికి సంబంధం లేకపోయినా కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇదిగో కూటమి ప్రభుత్వం ఏదో చేయబోతుంది అనే ఒక అభూత కల్పనని సృష్టించటం, అలజడిని సృష్టించడం తప్పించి రేపు జగన్మోహన్ రెడ్డి డ్రామా చూడండి ఒక రేంజ్లో ఉండిద్ది. మామూలుగా డ్రామా అడ్డతను. మేడం, అమరావతి రాజధాని పైన విజయసాయి రెడ్డి ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టాడు, విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. విజయసాయి రెడ్డి ఈ మధ్య మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రేమికుడిగా క్లియర్గా, అంటే ఎప్పుడు ప్రేమికుడే, ఆ మధ్య కొంచెం దూరం జరిగిన ప్రేమ ఇప్పుడు మళ్ళీ దగ్గర అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆయన పోస్టులతోటి. అప్పుడు ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదు, ఆయన మనసులో నాకు స్థానం లేనప్పుడు నేను ఇంకెందుకు వాళ్ళతో ఉండాలని చెప్పి మాట్లాడాడు. ఈ రోజున అమరావతి అనగానే వీళ్ళంతా ఎందుకు విషయం చెమ్ముతున్నారు? ఈ రోజున నైట్కి నైటే ఎవరు కట్టేస్తానని చెప్పలేదే. నైట్కి నైటే ఇదేమి ఒక మయసభలాగో ఇంకొకలాగో నైట్కి నైటే ఆ నిర్మాణం జరిగిపోయిద్దని చెప్పి చెప్పుకోవట్లేదే. కాబట్టి నువ్వు గుర్తు చేసుకోవాల్సింది విజయసాయి రెడ్డి గారు, ఇంకోసారి మళ్ళీ విజయశాంతిని అరెస్ట్ చేసినట్లున్నారు. ఆవిడ ఎందుకు అరెస్ట్ అయింది, ఏ దేవాదాయ శాఖల్లో పనిచేసింది, ఏ విధంగా జరిగింది, మరి ఏ దేవాలయాల్లో ఎంత కొట్టేసింది, దాని వెనక విజయసాయి రెడ్డి హస్తం ఉంది అంటున్నారు. మరి దానికి సమాధానం చెప్పాలి. ఒక రేత్రే నైట్కి నైటే అమరావతి కట్టడం కుదిరిద్దో కుదరదో కానీ నైట్కి నైటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం రాష్ట్రాన్ని శుభ్రంగా దొంగల దోపిడీ చేసేయటం మాత్రం చూసాం మనం. ఎంత శుభ్రంగా ఖాళీ చేసేసారంటే వాళ్ళు కనీసం తార్ రోడ్డు లేపేసి దాని కింద ఉన్న కంకర కూడా తీసుకెళ్ళిన పరిస్థితి వీళ్ళ ఈ రోజున మాట్లాడుతుంది. విజయసాయి రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు అమరావతికి? నువ్వు జగన్మోహన్ రెడ్డి నీడలా ఉండి, జగన్మోహన్ రెడ్డికి జైలు మేటుగా ఉండి, జగన్మోహన్ రెడ్డితో ఏటూగా ఉండి, 16 నెలలు జైల్లో ఉండి, జగన్మోహన్ రెడ్డి ఆత్మగా నువ్వు ఉండి, జగన్మోహన్ రెడ్డికి తోడు నీడ అన్నీ నువ్వు అయ్యి ఉండి, దొంగల లెక్కలు రాసి ఏం చేసావు నువ్వు? ఆ రోజున ఏం చేద్దామని 5 ఏళ్ళు మరి మీరు అమరావతి రైతులను ఉసురు పెట్టారు. మరి ఆ రోజు తెలియదా మీకు? ఆ రోజు మర్చిపోయారా? ప్రజలు మర్చిపోలేదు, మేము బాగా గుర్తుపెట్టుకున్నాం. ఆంధ్ర రాష్ట్ర పౌరులందరం కూడా మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా 11 ఇచ్చి బుద్ధి చెప్పాం. ఇప్పుడు కూడా మీకు బుద్ధి రాదు, మేము బుద్ధి తెచ్చుకోం, మేము ఇలానే ఉంటాము, కూటమి ప్రభుత్వం మీద, అమరావతి మీద, రాజధాని మీద విషం చిమ్ముతామంటే అప్పుడు మీకు చీపుర్లతోటి, చాట్లతోటి, చెప్పులతోటి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తాం. రోజు రోజుకి ఈ పిచ్చి ఎక్కువైపోతుంది. విజయసాయి రెడ్డి వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలకు దూరంగా జరుగుతున్నానని చెప్పావు కదా. మాట తప్పం మడని తిప్పం అనే మీ మాటలు ఇవేనా? మాట తప్పుతూనే ఉంటాం, మడని తిప్పుతూనే ఉంటామని చెప్పి పదే నిరూపించుకుంటున్నారా? ఇంకొకసారి అమరావతి గురించి మాట్లాడినా, రాజధాని గురించి మాట్లాడినా మీకు 32 పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పదే ఇది ఒక పిచ్చి అయిపోతుంది వీళ్ళకి. అవకాశం దొరికినప్పుడల్లా మీరు ఏ విధంగా దాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి, ఎన్ని రకాలుగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మనం ప్రగతి పదం వైపు నడిపించాలి అనేది కూటమి ప్రభుత్వం ఈ రోజున చూస్తుంటే మీరు పదే ఒక రాత్రిలో కట్టేస్తాడా, 2 రాత్రుల్లో కట్టేస్తాడా? మీ జగనన్న చెప్పాడు కదా కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోతాయి అని. అట్లానే కళ్ళు మూసుకోండి మీరు. అమరావతి ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు కళ్ళు మూసుకుంటారో అన్ని రోజుల్లో అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒకసారి కన్ను మూసుకుంటేనే మీకు 1 ఇయర్ అయిపోతే మరి కళ్ళు మూసుకోండి. అట్లానే అమరావతిని చేసి చూపిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. కళ్ళు మూసుకొని పగట కళ్ళగానే మీకేం తెలుస్తుంది అమరావతి గురించి, రాజధాని గురించి, రైతుల కష్టాల గురించి? మళ్ళా నేను ఒక రైతునని చెప్పుకుంటాడు ఈయన. ఏ రోజైనా పొలానికి వెళ్ళావా? ఎకరానికి ఎంత పంట పండిద్దో తెలుసా? మిర్చి ఎంత పండిద్ది, ప్రత్తి ఎంత పండిద్ది, మొక్కజొన్న ఎన్ని క్వింటాలు వచ్చిద్దో తెలుసా? చెప్పమనండి. ఆ పంట కాలంలో ఎన్ని తడులు పెడతారో చెప్పమనండి, ఎంత మందు దానికి బలం మందు పెడతారో చెప్పమనండి. నువ్వు ఒక రైతువి, నేను రైతునని మళ్ళీ చెప్పుకోవటం రైతులందరం సిగ్గుపడతాం. మేము రైతు బిడ్డలమే, మేము పొలాల్లోంచి అన్ని చూసి వచ్చిన వాళ్ళమే, మా తండ్రులు మా తాతలు అందరూ రైతులే. కాబట్టి నువ్వు రైతువు కాదు, నువ్వు ఒక దొంగవి, ఒక దోపిడీదారుడివి. నీ వల్ల ఉత్తరాంధ్రని ఒక షాడో సీఎంగా ఉండి నువ్వు ఏ విధంగా దోచుకున్నావో అందరికి తెలుసు. నువ్వు ఈ రోజున మాట్లాడటం మా కర్మ. ఏం చేస్తాం, వినాల్సి వస్తుంది. నువ్వు పెట్టే పోస్టులు చూసి మళ్ళీ దాని గురించి మేము విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి విజయసాయి రెడ్డి, నువ్వు చెప్పే మాటలకి చేసే పనులకు చాలా తేడా ఉంది. ఈ రోజున అమరావతి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అనేది మాత్రం వాస్తవం. మేడం, విజయసాయి రెడ్డి గారి నుంచి మళ్ళీ ఒక కొత్త ట్విస్ట్ ఒకటి అమల్లోకి వచ్చినాయి. కొన్ని సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, తర్వాత మళ్ళీ శాటిలైట్ ఛానల్ చేస్తామంటున్నారు. మరి వ్యవసాయం చేసుకుంటానన్న మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ ఏంటి మేడం? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వ్యవసాయం అంటే అందరు గంజాయి బండిచ్చి విచ్చలవిడిగా
ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏదైతే ఈగల్ టీం అని పెట్టేసి డేగ కన్నుతోటి ఎక్కడ ఎటువంటి అన్యాయం జరుగుతున్నా, ఈ గంజాయి కానీ మాదక ద్రవ్యాలు జరుగుతున్నా మేము గంజాయి వద్దు బ్రో అని చెప్పి, డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళు చాలా ఇదిగా తీసుకెళ్తున్నారు. కాబట్టి వ్యవసాయం చేయాలంటే గంజాయి పండించాలి విజయసాయి రెడ్డి, ఇంక వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఆ గంజాయి పంట పండించడానికి కుదరట్లా. అందుకని ఇప్పుడు సాక్షి ఛానల్ ఒకటే సరిపోదు. ఆయన కోరిక ఏంటి, పదే పదే ఏం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలంటే కూటమిలో కలిసి ఉండకూడదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరిని విడగొట్టాలి. కాబట్టి సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ పవర్ సరిపోట్లా. ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలంటే ఇప్పుడు ఈయన ఒక మీడియా పెట్టి ఈయన చెప్పాలి. ఇది ఎక్కువైపోయినాయి అనమాట. మీరు చేసేయే ఎంత సన్నాసి పనులు చేస్తున్నారో అందరూ తెలుసు. ఇంకా మీకు తోడు ఇది ఒకటి పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని బస్టు పట్టించడం తప్పించి ఇంకోటి ఏమీ లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సలహా మేరకు మళ్ళీ విజయసాయి రెడ్డి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నువ్వు కూడా ఒక జోకర్ అయిపోతావు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ జోకర్ అయిపోయాడు, ఇంకా విజయసాయి రెడ్డి జోకర్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఈయన మళ్ళీ క్వార్టరీ అంటాడు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏదో ఉందంటాడు, వాళ్ళందరూ దుర్మార్గులు అంటారు, దుష్టులు అంటాడు, ఈయన ఒక్కడే మంచివాడు అంటాడు, భగవద్గీతలో శ్లోకాలు చెప్తాడు. ఈయన మాత్రం అన్ని చెప్పేయని అబద్ధాలు, ఒకటి నిజం చెప్పడు. ఇది వీళ్ళ చరిత్ర. వీళ్ళు చేసేది అబద్ధం, అన్యాయం, అక్రమం, దోపిడీ, దౌర్జన్యం, కిరాతకంగా మనుషులను చంపేయటం. మనం ఇవన్నీ చూసాం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇన్ని రకాలుగా చేసిన నువ్వు ఈ రోజున ఆ నంగనాచి కబుర్లు అంటారు పల్లెటూరులో పెద్దవాళ్ళు, అలాంటి కబుర్లు చెప్తున్నావు కదా విజయసాయి రెడ్డి. మరి ఆ రోజున నువ్వు జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు ఈ మంచితనం అంతా ఏమైపోయింది? నువ్వు ఒక రైతువేనని ఇప్పుడు అంటున్నావు, అయితే అప్పుడు రైతువు కాదా? అప్పుడు రైతుల బాధలు అర్థం కాలేదు? అమరావతి రైతుల్ని ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టారు, మరి దాన్ని ఏమంటారు? కాబట్టి వీళ్ళు ఎంత సేపటికి అయిపోయినా అంటే ఏదో ఆ పూటకు పబ్బం గడుపుకోవటం తప్పించి, అప్పటికప్పుడు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకోవటం తప్పించి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎప్పుడు వాళ్ళ రాజకీయం కోసమే తప్పించి ప్రజల కోసం వీళ్ళు పోరాటం ఉండదు. వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ పదవుల కోసమే వాళ్ళ ఆరాటం. ప్రజల కోసం పోరాటం చేయటం వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియదు. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.